గవర్నమెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారంట ఇటు నుంచి రోడ్డు వేయాలని. తీరా రోడ్డు వేద్దామంటే సరిగ్గా వీళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళుతుందంట రోడ్డు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి నోటీస్ ఇచ్చేసారమ్మా, మాకు ఇబ్బంది అవుతా ఉంది, ప్రజల సౌకర్యార్థం రోడ్డు వేస్తున్నాం, మీ ఇల్లు పోయే విధంగా ఉందని నోటీస్ ఇచ్చారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చెప్పేసరికి ఏంటమ్మా ఏం జరిగిందంటే ఇట్లా చెప్పారండి, ఇల్లు పోయేటట్టు ఉంది అనేసరికి అప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, అమ్మా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉండండి, విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేస్తే ఆయన ఎంత కార్యం చేస్తాడు తెలుసా? కొండ నువ్వు ఎగిరి సముద్రంలో పడవేయబడదుగాక అన్నా కూడా దేవుడు కార్యం చేస్తాడు. అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయనుగాక. రోడ్డు వస్తుందని మీరు బాధపడద్దు, గవర్నమెంట్ వాళ్ళు ఎంత కూడా పరలోకం ప్రభు మాట్లాడుతున్నారు, ఏం కాదు మీరు ప్రార్థన చేసుకోండి అన్నారంట. మీకు వెంటనే ప్రార్థన చేసేసరికి ఈ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ అమ్మాయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, దేవా రోడ్డు వస్తుంది, ఇల్లు పోకూడదు, అద్భుతాన్ని చేయండి ప్రభా, రోడ్డు ఇటు రాకూడదు ప్రభా, యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెను నీ ప్రార్థన చేస్తే ఆ పాపం మోకరించి కొండ ఎగరాల సముద్రంలో పడాలి, కొండ ఎగిరిపోయి సముద్రంలో పడిపోవాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్మంటుందంట, మనకు వచ్చిన సమస్య ఎంత తీవ్రంగా ఉంది, ఇల్లు పోకూడదు రోడ్డు పోవాలి, రోడ్డు అటు వెళ్ళిపోవాలి, ఇది ప్రార్థన చేయకుండా కొండ ఎగిరి సముద్రంలో పడాలని చెప్పి ఈ పాయింట్ ఏంటి అనేసరికి అమ్మ అదంతా నాకు తెలియదు. పాస్టర్ గారు ఏం చెప్పారు, కొన్ని నెల రోజుల తర్వాత గవర్నమెంట్ వాళ్ళ మనసు మారిందమ్మా, రోడ్డు ఇటువైపు రావట్లేదు, దేవా నువ్వు కార్యం చేశావు, నా పట్ల దయ చూపావు, నీకు వందనాలు ప్రభు, వందనాలు అంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడు. నీకు తెలుసా మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు? నో, నేను చేసిన ప్రార్థన ఏంటి, కొండ ఎగరాల. కొన్ని రోజుల తర్వాత జరిగింది ఏంటి తెలుసా? రోడ్డు ఇటువైపు రాలేదు, వాళ్ళ ఇంటి ఎదురుగుండగానే ఒక నది ఉంటే ఆ నది మీద నుంచి వాళ్ళు బ్రిడ్జి కట్టి మరీ అటువైపు రూటు డైవర్ట్ చేశారట. డైవర్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, అయ్యా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చేయడానికి మన పిల్లర్స్ కావాలి, కాంక్రీట్ అదంతా కావాలి కదా, ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు, సరిగ్గా ఆ లొకేషన్లోనే ఆ ముందు ఒక కొండను చూసారా, కొండను పిండి చేయండి, పిల్లర్లు వేయండి, చక్కగా రోడ్డు వేసేయండి, రోడ్డు ఏర్పరచబడును గాక. దేవుడు నీ జీవితంలో ఎంత అద్భుతమైన చేస్తాడు, చప్పలు కొట్టు గట్టిగా. ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. నా బ్రతుకులో ఈ కార్యం జరగదేమో అని అనుకోవద్దు. ఆయనకు రోషం ఎక్కువ. ఆయన పని చేయడం ప్రారంభిస్తే మనం తట్టుకోలేము ఇకనంతే. ఆయన చేయి చాపాడా మన వల్ల కాదు ఇకనంతే. ఆపు ప్రభువా, చాలు ప్రభువా, నా వల్ల కాదు ప్రభు అని ఆశీర్వాదంలో మునిగి తేలే విధంగా దేవుడు గొప్ప కార్యం చేయును గాక.